వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. అదే రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి న్యూ మైనింగ్ యాప్ అనేది రావడం జరిగింది. సో ఆ యాప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, యాప్ ఏంటి, అలాగే వాళ్ళ వైట్ పేపర్లో ఉన్న డీటెయిల్స్ మనం మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఒక మైల్ స్టోన్కి రీచ్ అయింది, 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనం రీచ్ అయ్యాం. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా మనం ముందుకి చాలా హైట్స్కి రీచ్ అవుదాం. అలాగే మనకి మంచి ప్రాజెక్ట్స్, అలాగే మంచి అప్డేట్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీ దగ్గర వరకు రావాలి అంటే మీరు జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన దగ్గర సిద్ర అలాగే రూపీ అవైలబుల్గా ఉన్నాయి లో ప్రైస్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు, అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కూడా అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. అలాగే వెరీ థ్యాంక్స్ అండి అందరికీ 1000 సబ్స్క్రైబర్ ఇచ్చినందుకు. మన న్యూక్లియస్ అనేది చూద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ పేరు ఏంటంటే న్యూక్లియస్ కోర్ అనమాట. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ ఈమెయిల్, యూజర్ నేమ్, ఎంటర్ స్ట్రాంగ్ పాస్వర్డ్, ఇన్వైట్ ఐడి ఉంది కదా, ఇన్వైట్ ఐడి అంటే రెఫరల్ కోడ్ అనమాట. నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ రెఫరల్ కోడ్. అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది, దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఇచ్చిన దగ్గర అక్కడ ఏంటంటే మీ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడ పైనే వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత, మీరు ప్రతిదీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ పైన వెరిఫై యువర్ ఈమెయిల్ ఉంటుంది. అప్పుడు ఆ ఈమెయిల్ మీద నొక్కితే వెరిఫై యువర్ ఈమెయిల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఏంటంటే మీరు ఓటీపీ అక్కడిది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద సైన్ అప్ ఉంది కదా, ఆ సైన్ అప్ అనేది బటన్ ఓపెన్ అవుతుంది. దాన్ని నొక్కగానే మీరు ఇలా వస్తుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఓపెన్ అయ్యింది ఇంటర్ఫేస్. ఇక్కడ యారో మార్క్ చూపించాను కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు మైనింగ్ జరగడం స్టార్ట్ అయ్యింది. ఒక చిన్న యాడ్ వస్తుంది, యాడ్ అయ్యే వరకు జస్ట్ వెయిట్ చేయండి. అక్కడ ఇంటూ మార్క్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు కింద రన్ అవుతుంది కదా 0.00 సంథింగ్ అని నెంబర్స్. సో ఇప్పుడు మనకి మైనింగ్ అయిపోతున్నట్టు. మనకి డైలీ 0.5 NU అని చెప్పి బేస్ మైనింగ్ అనేది 0.5 అనమాట మనకి. సో ఇట్లా మనకి ఈ రిజిస్ట్రేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడ ఈమెయిల్ దగ్గర మాత్రం మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఈమెయిల్ అని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది మెయిల్కి. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే మీరు డైరెక్ట్గా సైన్ అప్ అయిపోతారు. అదనమాట రెఫరల్ కోడ్ అన్న, ఇన్వైట్ కోడ్ అన్న ఒకటే. అది చాలా అడ్రస్ లాగా చాలా బాగుంటుంది, అది ఇచ్చేయండి. అక్కడ ఇచ్చిన తర్వాత మీకు జస్ట్ ఓపెన్ అయిపోద్ది. సో మైనింగ్ అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ బటన్, ఇవన్నీ మనకి మైనింగ్ టీము, ఇన్ఫో, రెఫరల్ టీము, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది రీసెంట్గానే వచ్చింది, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. కాకపోతే వీళ్ళ వైట్ పేపర్లో వీళ్ళ టోటల్ సప్లై ఎంత అనేది మొన్న 2 days బ్యాక్, 1 day బ్యాక్ రిలీజ్ చేశారు. సో ఇంకా మీకు కూడా చెప్దాం, ఫస్ట్ నుంచి చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నాను. సో చాలా ప్రాసెస్ అయితే ఈజీ అండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ప్రొఫైల్, వ్యాలెట్ అయితే ఇక్కడ ఉంది. మనకి డౌన్లైన్ మెంబర్స్ అంటే మన రెఫరల్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళ అఫీషియల్ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవుతే వీళ్ళు పెట్టే పోస్ట్స్ అన్ని అప్డేట్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఏ కంట్రీ ప్రాజెక్ట్ అంటే సౌత్ ఆఫ్రికా ప్రాజెక్ట్ అనమాట. ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రాజెక్టు. సో మనకి పైన మైనింగ్ అనేది 0.5 అని కనిపిస్తుంది కదా, నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, అదనమాట. NU యూనిట్స్ అని ఉంది చూడండి ఇది. నెక్స్ట్ మన యాక్టివ్ మైనర్స్ వీళ్ళందరూ ఉంటారు. మనకి ఎలా కావాలంటే అలా థీమ్, బ్లాక్ అవుట్ ఉంది, వైట్ థీమ్స్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మనకి వీళ్ళ వైట్ పేపర్ది ఏమన్నా చూద్దాం. మనకి మన టీం ఉన్నప్పుడు ఈ పింగ్ ఇన్యాక్టివ్ అని ఉంది కదా, ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉన్నారో ఆ బటన్ నొక్కితే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. నోటిఫికేషన్ వెళ్తే వాళ్ళు కూడా ఇన్యాక్టివ్లో నుంచి యాక్టివ్ అవ్వడానికి ఇది ఒకటి పెట్టారు, బాగుంది. ఇది కూడా అన్ని ప్రాజెక్టులో ఉన్నది, సేమ్ దీంట్లో కూడా చేశారు అట్లాగే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ వైట్ పేపర్ చూద్దాం. వీళ్ళ వైట్ పేపర్ ఏంటంటే రీసెంట్గానే 1 day బ్యాక్ వీళ్ళ టోకనామిక్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అది చూపిస్తాను మీకు. నెక్స్ట్ 1 second. అలాగే వీళ్ళ యొక్క
ప్రాజెక్ట్ ఇక్కడ ఎర్నింగ్ బ్రేక్ డౌన్ అని చూశారు కదా, మన రెఫరల్ నుంచి ఎంత వస్తున్నాయి, అలాగే మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ టోకెనమిక్స్ ఉంది కదా ఇలా వైట్ పేపర్లో కొంచెం డీటెయిల్స్, ఇంకా వైట్ పేపర్ అయితే ఫుల్గా ఇవ్వలేదు. ఇది లైట్ టోకెనమిక్స్ అనేది మాత్రం ఒకటి ఇచ్చారు. ఇది Web3 అని చెప్పి అన్నారు. సో Web3 బ్లాక్ చైన్ కాబట్టి మనం మైన్ చేసుకోవచ్చు బ్లాక్ చైన్ కాబట్టి. నెక్స్ట్ వీళ్ళది ఇంకా చూడండి, ఇక్కడ మెయిన్ నెట్ సప్లై ఉంది, టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ బ్రేక్ డౌన్ ఉంది. టోటల్ సప్లై వచ్చేది 380 మిలియన్ మాత్రమే. సో చెప్పారు 380 మిలియన్ అన్నారు. దాంట్లో కమ్యూనిటీకి 250 మిలియన్ అన్నారు. రిమైనింగ్ అనేది డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి. ఇక్కడ చూడండి మైల్ స్టోన్ NU అంటే ఇక్కడ చూశారు కదా, బేస్ రివార్డు ఇలా 30%. అంటే మనకి ఎప్పుడైతే యూజర్స్ అనేది పెరుగుతారో ఆటోమేటిక్గా వీళ్ళు ఏంటంటే మనకు వచ్చే స్పీడ్ని రెడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ బర్నింగ్ మెకానిజం కూడా ఉంది వీళ్ళది. ఎవరైతే కేవైసీస్ ఇంకా ఇవ్వలేదు, కేవైసీ ఇచ్చిన తర్వాత ఎవరైతే కేవైసీ వీళ్ళది పాస్ అవ్వదో, కేవైసీ పాస్ అవ్వని వాళ్ళ కాయిన్స్ కూడా బర్న్ చేసేస్తామన్నారు. సో ఇలా చేయడం వల్ల సప్లై అనేది ఫస్ట్ చాలా చాలా తగ్గిపోతుంది. అదొక మంచి విషయం. వీళ్ళ అఫీషియల్ అకౌంట్ అనమాట ఇది. దీంట్లో చూడండి అప్డేట్ ఇది. ఇక్కడ కూడా సేమ్ మనం చెప్పుకున్నాం కదా, ఇందాక చూపించాం కదా, దాంట్లోనే సేమ్ 380 మిలియన్ అన్నారు టోటల్ సప్లై. దాంట్లో కమ్యూనిటీకి 285 మిలియనే. సో ఇదనమాట మొత్తం. వీళ్ళు ఇంకా వైట్ పేపర్ అయితే ఫుల్ వైట్ పేపర్ అయితే ఇవ్వలేదు, జస్ట్ టోకెనమిక్స్ సంబంధించింది మాత్రమే ఇచ్చారు. సో వీళ్ళ అకౌంట్ ఇదనమాట. మీరు కూడా ఫాలో అవుతే దీని గురించి వచ్చే అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. సో ఇదనమాట. థ్యాంక్ యూ టు ఆల్.